హలో అండి. ఈరోజు చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ఒక మంచి క్రాఫ్ట్ చూపిస్తున్నాను. ఇది పిల్లలైనా సరే సింపుల్‌గా చేసుకునేలా ఉంటుంది. సో, దీనికి కావాల్సినవేంటంటే సిజర్స్, ఫెవికాల్, కలర్ పేపర్స్, బ్యాంగిల్, పెన్సిల్, పెయింట్, కటర్, గ్లూ గన్ అండ్ కార్డ్‌బోర్డ్. సో, తర్వాత ఇప్పుడు మనం ఫ్లవర్స్ డ్రా చేసుకుందాము. సో, దానికోసం ఒక బ్యాంగిల్ తీసుకొని సర్కిల్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సర్కిల్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 6 టైమ్స్ ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్లవర్ షేప్ రావాలి. తర్వాత కింద ఎడ్జెస్లో అలా డ్రా చేసుకొని సేమ్ ఆ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుందన్నమాట. తర్వాత కింద మిడిల్ పార్ట్లో అలా కట్ చేసుకొని ఫెవికాల్ యూస్ చేసుకొని మనం అతికించుకోవాలి. అలా ఫ్లవర్ షేప్ వస్తుందన్నమాట. మనకి చాలా ఫ్లవర్స్ కావాలి కాబట్టి సింపుల్గా ఒకేసారి ఇలా కలర్ పేపర్ని ఫోల్డ్ చేసేసుకొని సర్కిల్ డ్రా చేసుకొని ఒకేసారి కట్ చేసుకుంటే చాలా సర్కిల్స్ మనకు వచ్చేస్తాయి. కట్ చేసి పెట్టుకున్న సర్కిల్స్ అన్నిటిని ఇందాక చెప్పినట్టు ఫ్లవర్స్గా ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫ్లవర్ని ఇలా ఎడ్జెస్లో బెండ్ చేస్తే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. ఇలా 4 సైడ్స్ బెండ్ చేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం డెకరేట్ చేయడానికి మధ్యలో ఇలా గ్లూ పెట్టేసుకొని కుందన్ కానీ అలాగేమన్నా మనం అతికించుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది. నేను చెంకి అంటించాను. అన్నిటిని ఇలా డెకరేట్ చేసేసుకోవాలి, అంతే. తర్వాత కార్డ్బోర్డ్ తీసుకొని ట్రీ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత దాని మీద స్కెచ్ వేశాను. ఇప్పుడు ఆ షేప్ని కట్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు చెట్టు కింద భాగాన్ని ఫస్ట్ పెయింట్ చేసుకున్నాను. నేనైతే బ్లాక్ పెయింట్ యూస్ చేశాను. ఇలా నీట్గా జాగ్రత్తగా పెయింట్ చేసుకోవాలి. కింద నేను ఒక పేపర్ వేసుకున్నానండి, ఆ పెయింట్ నేలకు అంటుకోకుండా. ఇలా పెయింట్ అంతా ఆరాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటిని ఇలా గ్లూ గన్ యూస్ చేసుకొని అతికించుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు చెట్టు పై భాగం అంతా అతికించుకోవాలండి.
ఇలా అంటించాక మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదండి, అక్కడ నేను గ్రీన్ కలర్ పెయింట్ వేశాను. మీరు కావాలంటే ముందే పెయింట్ వేసుకుని తర్వాత ఫ్లవర్స్ అతికించుకోవచ్చు. ఇంతే అండి, చాలా బ్యూటిఫుల్గా ఉండే క్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇది వాల్ డెకరేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.